నంద్యాల విద్యార్థులకు సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు బయట ఆడుకునే సమయంలో విద్యుత్ స్తంభాలు వైర్లకు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువగా గ్రౌండ్లు ఇళ్ల మెద్దలపై ఆడుకుంటారని, అటువంటి సందర్భాల్లో విద్యుత్ స్తంభాలు లైన్లకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ప్రమాదాలను నివారించే దిశగా వారికి అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా వేసవి కాలంలో విద్యుత్ వినియోగం అధికమవుతోందని అందరూ అవసరానికి తగ్గట్టుగా విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. నంద్యాల పట్టణ ప్రజల అందరికీ విద్యుత్ శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు. నా పేరు రమేష్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల. ముఖ్యంగా నంద్యాల విద్యుత్ శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ సమ్మర్లో మనకు పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి ఈ నెల రోజులు పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో చాలామంది పిల్లలు మన ఇన్ని రోజులు స్కూళ్ళలో బిజీగా ఉండడం వల్ల ఆడుకోవడానికి గ్రౌండ్లకు కానీ వేరే చోట్ల వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ ఆడుకునేటప్పుడు ఈ గ్రౌండ్లలో కానీ లేకుంటే ఇంటి మిద్దె పైన కానీ ఎక్కడైనా ఆడుకునేటప్పుడు, లేదంటే ఏదైనా గాలిపటాలు ఆట ఆడుకునేటప్పుడు కానీ, లేకుంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేటప్పుడు వెళ్ళినప్పుడు కానీ మా ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ని చూసుకొని ఆడుకోవాల్సిందిగా ఈ పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ పిల్లలందరూ ఇళ్లపైన ఆడుకునేటప్పుడు మన లైన్స్ ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల ఏదైనా వస్తువు పడ్డప్పుడు కానీ, లేదంటే బాల్ కానీ ఇటువంటివి పడినప్పుడు కానీ అందుకోవడానికి పోయినప్పుడు లైన్స్ చూసుకోకుండా చిన్నపిల్లలు అజాగ్రత్తగా ఉండి వాటికి దగ్గరగా పోవడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి సందర్భాలలో ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర పోయినటువంటి లైన్స్ గురించి ఈ పిల్లలకు నచ్చజెప్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేయవలసిందిగా కోవడమైనది. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి శ్రామికులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ తెలియజేయడం ఏమనగా, వీళ్ళు ఇల్లు నిర్మించుకునేటప్పుడు మా లైన్స్కు దగ్గరలోనే వాళ్ళు పెయింట్ వేసుకోవడం కానీ, లేదంటే ప్లాస్టింగ్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఆ లైన్స్ దగ్గరగానే తడికెలు అడ్డంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరము. అటువంటి చోట పని చేస్తున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే మేము వాటికి లైన్స్ సప్లై బంద్ చేయడం కానీ, లేదంటే ఆ పని ఏదైనా సెకండ్ సాటర్డే రోజు సప్లై అంతా బంద్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు అటువంటి పనులు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినప్పుడు ఆ సెకండ్ సాటర్డే రోజు మేము సప్లై ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కార్మికులు కానీ ఇటువంటి పనులు చేసేటప్పుడు లైన్స్ దగ్గరగా జాగ్రత్తగా వహించవలసిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయడం అనగా, ఈ వేసవిలో మనం ఎక్కువగా ఏసీలు యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఏసీలను 24 డిగ్రీ దగ్గరనే యూజ్ చేయండి, అంతకంటే తక్కువగా పెట్టుకోవద్దు. దీనివల్ల మీకు కరెంటు బిల్స్ కూడా డబల్ రావడం కానీ, దానివల్ల పవర్ యూసేజ్ ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఏసీలు కూడా కంటిన్యూస్గా తక్కువ డిగ్రీస్ దగ్గర రన్ చేస్తే ఏసీలు కూడా ఓవర్లోడ్ అయ్యి, లేకుంటే దానివల్ల ఏసీలు కూడా బండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వేరే చోట చూసినాము. దానివల్ల మనకు ఇళ్లలో కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏసీలను లిమిటెడ్గా తర్వాత 24 డిగ్రీస్ దగ్గరనే యూజ్ చేసుకొని డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా నేను మరీ నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.